హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మావుళ్ళమ్మ భీమవరం రుచులు. ఈరోజు నేను మీకు వెజ్ ఫ్రైడ్ రైస్ని అయితే చేసి చూపించబోతున్నానండి. ఇలా అన్ని వెజ్జెస్ని ఇంక్లూడ్ చేసుకొని ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నేను మీకు అచ్చం మనకి స్ట్రీట్ స్టైల్లో ఎలా చేస్తారో అలా అయితే నేను చేసి చూపించబోతున్నానండి. ఇప్పుడు మనం ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందు మనం రైస్ని బాయిల్ చేసుకొని అండ్ బాయిల్ చేసుకున్న రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా చల్లారబెట్టుకోవాలండి. వేడివేడిగా ఉన్న రైస్ అయితే మనకి ఫ్రైడ్ రైస్ బాగా మెత్తగా అయిపోతుంది. సో రైస్ని అయితే చల్లారబెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకుని ఇలా ఫైన్గా ఇలా తుంచి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇలా చిన్నగా చాప్ చేసుకున్న బీన్స్, క్యాప్సికమ్ అండ్ క్యారెట్ ఇవి మూడు కూడా ఇందులోకి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా మీరు అన్ని వెజ్జెస్ని కూడా ఇందులోకి ఇంక్లూడ్ చేసుకోండి. సో మన ఫ్రైడ్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఈ వెజ్జెస్ని అయితే మనం కుక్ చేసుకుందాం. అండ్ ఫ్యూ మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసి వీటిని మిక్స్ చేసుకుందాం. మనకి వెజ్జెస్ అయితే కుక్ అయ్యాయి కదండి. సో ఇప్పుడు మనం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ సోయా సాస్ అండ్ ఒక పావు టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అలాగే రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా గరం మసాలా పౌడర్ అలాగే ఫ్రైడ్ రైస్ మసాలా. మనకి బయట ఫ్రైడ్ రైస్ మసాలా ప్యాకెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కదండి. నేనైతే రైస్ కూడా వేస్తాం కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను. అండ్ అలాగే ఇందులోకి కొద్దిగా షెజ్వాన్ సాస్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. అన్నీ కూడా ఒక 1/4 స్పూన్ అయితే యాడ్ చేశానండి, కొద్దిగా సాసెస్. అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ అయితే ఫ్రైడ్ రైస్ మసాలా యాడ్ చేశాను. అండ్ ఇవన్నీ కూడా మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అండ్ మన వెజ్జెస్కి అయితే సాసెస్ అన్నీ బాగా పట్టాయి కదండి. అండ్ ఇప్పుడు మనం ఇందులోకి మనం బాయిల్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ అనేది మన వెజ్జెస్కి తగ్గట్టుగా చూసుకుని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఫ్రైడ్ రైస్ మసాలా లేకపోతే ఆల్రెడీ ఇందులోకి పెప్పర్ యాడ్ చేసాం కదండి. అండ్ దాంతోపాటు కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ ఇలా మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మీరు ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు లంచ్ బాక్స్లోకి కూడా ఈ రెసిపీని అయితే చేయొచ్చు. అండ్ చాలా క్విక్గా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇలా మనం దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని అయితే సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి, చాలా క్విక్గా అయితే ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసేసుకున్నాం. మీరు కూడా తప్పకుండా ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని అయితే ట్రై చేయండి. అచ్చం స్ట్రీట్ స్టైల్లో కూడా ఇలాగే చేస్తారు. మీరు కనుక ఈ రెసిపీని ఫాలో అయ్యి చేస్తే స్ట్రీట్ స్టైల్లో కంటే కూడా మనం ఇంట్లోనే హైజీనిక్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.